వచ్చిన వాళ్ళు మా అయ్యగారు పొమ్మన్నాడు, పోకపోతే బాధపడతాడని వచ్చినోడు కొందరు. ఇవాంజలిస్ట్ అయ్యగారులతో పోదాము, అయ్యగారు పోతున్నాడు నేను కూడా పోతానని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నానా రకాలుగా ఈ స్థలానికి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు. మీ ఉద్దేశాలు నానా రకాలు కావచ్చు, కానీ యేసు ఉద్దేశం ఒకటి. యేసు ఉద్దేశము ఒకటి. మీరు నానా ఊళ్ళకే వచ్చినా, ఆయా ప్రాంతాలకే తలుపుని వచ్చినా, ఆయా చదువులు చదువుతున్నా, ఆయా కుటుంబాలలో నుండి వచ్చిన యేసు ఉద్దేశం మీ అందరి ఎడల ఒకటే కలిగి ఉన్నారు. యవన బిడ్డల పట్ల యేసయ్య ఉద్దేశము ఒకటి. ఈ దినమున నీ జీవితంలో ఎంతో కాలం నుండి నీవు బంధింపబడిన ఒక రకమైనటువంటి బంధకముల నుండి నిన్ను ఈ దినమున విడిపించాలని దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. యవన బిడ్డలను ఎన్నో రకాలైన బంధకాలతో బంధించినటువంటి సాతానుడు మీ జీవితాలను, అలాంటి బంధకాల నుండి ఈ దినమున నీవు విడిపించుకోలేకపోయావు. ఆ బంధకాల నుండి ఎవరు విడిపించలేకపోయావు. అలాంటి బంధకాల నుండి నీవు ఎంతగా నీవు ప్రయత్నం చేసినా నీవు విడిపించుకోలేకపోయా. కానీ విడిపించగలిగిన ఒక గొప్ప శక్తివంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి నీవు చేరాలి. ఆనాడు గెరాసీనాలో యేసు ప్రభు సముద్ర తీరమున దిగగానే ఒకడు వచ్చాడు కదా. చదువుబడినటువంటి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు ఆయన తీరము దిగగానే, సముద్ర తీరంలో దిగగానే ఆయన దగ్గరికి ఒకడు వచ్చాడు. వాడు ఎలా వచ్చాడో యేసు దగ్గరికి, ఈ దినమున మీరు యేసు దగ్గరికి అలా వచ్చారు. మీరు యేసు ప్రభు పాదాల దగ్గరికి మీరు ఒక సమస్యతో, ఒక జీవితంలో బంధకాలతో బంధింపబడిన మీ అపజయమే కావచ్చు, పరీక్షలో నిరుద్యోగం అనే బంధకాలతో బంధింపబడినచ్చు, పాపము చేత బంధింపబడినచ్చు, తమ్ముడు తాగుడనే బంధకాలతో బంధింపబడినచ్చు, ఎన్నో రకాల పాపాలతో బంధింపబడినచ్చు, బాయ్ ఫ్రెండ్స్ తో బంధింపబడినచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ తో బంధింపబడినచ్చు, జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో బంధింపబడినచ్చు. బంధింపబడిన నీ జీవితము ఈ దినమున నిన్ను ఎందుకొరకు ప్రభు తీసుకొచ్చాడంటే, నీ బంధకాల నుండి నిన్ను విడిపించడానికి వాడు వచ్చాడు. వాడు ఎవడు? ఆ వ్యక్తి ఎవరు? వాణ్ణి ఒక దయ్యం పట్టింది. నిన్ను కూడా ఒక దయ్యం పట్టింది. ఒక రకమైన దయ్యం, ఒక్కొక్క రకమైన దయ్యం పట్టింది. ఆ దయ్యంలో రకరకాల దయ్యాలు ఉన్నాయి. ఈ గెరాసీనాలో ఉన్న వారి పట్టిన దయ్యం నిన్ను ఇంకొక రకమైన దయ్యం పట్టింది. ఆ దయ్యము వాడిని ఏం చేసిందో చూద్దాం. ఇప్పుడు వాక్యంలో చదువుకున్నాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనము చదవండి.
వాడు ఎల్లప్పుడు అంటే 24 hours వాడు దినమైనా రాత్రి అయినా వాడు ఎక్కడున్నాడు? సమాధులలో ఉన్నాడు. అంటే వాడు ఇంట్లో లేడు. వాడు ఇంట్లో లేడు. ఇంట్లో లేడంటే అమ్మ నాన్నకు తోడబుట్టిన అక్క చెల్లికి అన్న తమ్ములకు దూరమైపోయాడు. పారిపోయి ఇంట్లోకి వాడిని పట్టిన దయ్యం ఏం చేసిందంటే ఇంటి నుండి పారిపోయేటువంటి వాడిగా చేసింది. చాలాసార్లు యవనస్తులు మీరు కూడా ఇంట్లోకి వెళ్ళి పారిపోవాలని ఎన్నో రకాలుగా ఆలోచన చేసిన బిడ్డన్నారు. పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా లేక ఎన్నో కంపెనీ దగ్గర పారిపోయినా. సాతానుడు వాడు అనుకున్నాడు నా జీవితంలోకి వస్తే వీడు ఏమి చేస్తాడు, ఏమి చేయలేడు. యవనస్తులు మనం చాలా ఏమనుకుంటామంటే నా యవ్వన బలము, నాకు నేను తట్టుకోగలుగుతాను. మనకు ఒక గర్వం, మనకున్న యవ్వనంలో చాలా గర్వము, రోషము, పౌరుషము, ఏ నాటికి కూడా దేంట్లో తగ్గేది లేదని చెప్తాను. అలాంటి పరిస్థితుల్లో ఈ యవనస్తుడు కూడా అనుకున్నాడు ఈ సాతానుడు నన్ను ఏమి చేయగలడు. సాధారణంగా మీరు అనుకుంటారు సాతాను ఎన్నో రూపంలో వస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ రూపంలో వస్తుంది, లేదా నీ గర్ల్ ఫ్రెండ్ రూపంలో వస్తుంది. ఈమె ఏం చేయగలుగుతుంది? అప్పుడు అడిగితే ఒక కాఫ్ తినిపించమంటది, లేకపోతే బిర్యానీ తినిపించమంటది కదా, లేకపోతే కమ్మలు కొనియమంటది, ఏదో ఆర్టిఫిషియల్ గోల్డ్ పోతాడో ఏదో. మీరు కూడా ఏమనుకుంటారు నాన్న? బాయ్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఏం చేస్తాడు కదా, నేను ఏం చేయలేడు. కానీ చివరికి ఎక్కడికి దారి తీస్తాడంటే అదే గర్ల్ ఫ్రెండ్, అదే బాయ్ ఫ్రెండ్ నిన్ను మీ అమ్మ నాన్నకు తోడ పుట్టిన అక్క చెల్లికి సంబంధం లేకుండా ఇంట్లోకి వెళ్ళి ఆరిపోయేటట్టు చేస్తాడు. అందుకొరకే కొన్నిసార్లు నేను పారిపోవాలనుకున్నాను, ఇంట్లోకి వెళ్ళి పారిపోవాలని ఆలోచించవచ్చు. వీరిని సాతానుడు పట్టినటువంటి ఈ యొక్క ఈ వ్యక్తి ఏం చేశాడ? ఈ వ్యక్తి ఆలోచన చేశాడు. ఈ వ్యక్తి తన జీవితంలో వాడు ఏమి చేయాలనుకున్నాడు, కానీ వాడిని ఇంటి నుండి దూరం చేసేసి ఎక్కడికి ఎంత మట్టుకంటే వాడు బ్రతికున్నప్పుడే చనిపోయిన వారి జనాభాలో మిగిలిపోయాడు. వాడు బ్రతికున్నాడు కానీ ఉండేది ఎక్కడ? సమాధులు ఎవరున్నారు? చనిపోయిన. అంటే వాడు బ్రతికున్నప్పుడే వాడు చనిపోయిన జనాభాలోకి వాడు లెక్కింపబడ్డాడు. చనిపోయిన సమాధులలో జీవం ఉండదు. చోట జీవం లేని చోటకు తీసుకుని పోయాడు. అక్కడ ఎలాంటి అద్భుతాలు జరగనటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళిపోయాడు. వాడి బ్రతుకుకు విలువ లేకుండా తీసుకొచ్చాడు. ఒంటరి వాడిగా చేసేసాడు, తీసుకొని వెళ్ళిపోయి. అక్కడ సమాధులు ఎవరు ఉంటారా? కంపెనీకి ఎవరు ఉంటారా? ఎవరుండరు. ఏకాకి ఒంటరి వాడైపోయాడు.
ఈ దినమున ఆలోచన చేస్తున్నావా తమ్ముడు చెల్లి? ఇంటిలో నుండి పారిపోవడానికి ఆలోచనలో నీవు ఉన్నట్లయితే నీవు ఈ దినమున జ్ఞాపకం చేసుకో. నీవు పారిపోతే నిన్ను తీసుకొని పోయి ఎక్కడికంటే జీవము లేని స్థలాలకు తీసుకొని వెళ్తారు. నీవు బ్రతికున్నప్పుడే చనిపోయిన జనాభాలోకి నిన్ను దిగజారుస్తుంది. రెండవది అదే చదువు 5 వచనం. వాడు కేకలు వేయించు కేకలు అది పిచ్చోడైపోయాడు, మానసికంగా పాడైపోయాడు. ఇక్కడ సంబంధాలు దూరం అయిపోయినాయి. ఇప్పుడు చాలా మంది యవన జీవితాలలో కూడా జరిగినదే. యవనంలో కుటుంబాలతో సంబంధాలు తెంచుకునే పరిస్థితులు. మొట్టమొదటిగా సంబంధం తెగిపోయింది. ఉండగాని చోట్లో ఉన్నాడు వాడు. ఇప్పుడు రెండవది వాడిని ఏమి చేసింది? మానసికంగా పిచ్చివాడుగా చేసేసింది. కేకలేస్తున్నాడు. కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన అన్నలు ఇంటికి వచ్చినప్పుడు తాగి వస్తే పిచ్చి కేకలేస్తుంటారు. నిన్ను పిచ్చి తిట్లు తిడుతుంటారు. అన్నా ఎందుకన్నా అట్లా తిడుతున్నామనంటే వాడు ఎలాగొచ్చాడు? పిచ్చివాడైపోయాడు. తాగుంటే పిచ్చివాళ్ళు. నాన్న రోడ్ల మీద ఎన్నిసార్లు తాగి ఎగ్గలేసుకుంటూ వచ్చాడు ఊళ్ళో. పిచ్చోడైపోయాడు. వాడు అనుకోలేదు, ఈ సాతాను నా జీవితంలో చిన్న చోటు అడిగినా నా జీవితంలో వారికి చోటు ఇస్తే వాటిని ఏం చేయగలుగుతారు మీరు అనుకుంటారు. ఈ బాయ్ ఫ్రెండ్కి చిన్న చోటు అడుగుతున్నాడు, చిన్న ఈ స్థలానికి రమ్మంటున్నాడు, ఇది తినడానికి రమ్మంటున్నాడు, ఈ చల్సాల పోదామంటున్నాడు. వీడు ఏమి చేయగలడు? అక్కడికి పోతే వాడు రమ్మన్నది ఇక్కడికే కదా, చేయమన్నది ఇదే కదా, చూడమన్నది ఇదే కదా. కానీ చివరికి నిన్ను మానసికంగా నలకొట్టే పరిస్థితి వస్తున్నాను. రైట్, 3వ చూద్దాం తొందరగా. అది కాదు, దానికి ముందు ఇంకోటి ఉన్నది. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఇది సేమ్ కథ లూకా స్వార్థికుడు రాశారు. ఇక్కడ వాని థర్డ్ స్టేజ్. ఇది థర్డ్ స్టేజ్. వాడిని ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న అందరికి దూరం చేసి ఎక్కడ తీసుకుపోయాడు? మంచి చోటుకి తీసుకుపోయాడా? సాతాను ఎప్పుడు మంచి చోటు తీసుకపోయినా సాతాను ఎప్పుడు దరిద్రమైన చోట్ల తీసుకోవాలి, జీవం లేని చోట్ల తీసుకుంటున్నాడు, మనుషులు ఇష్టపడని చోటుకు తీసుకొని పోతాడు. రెండోది వారిని పిచ్చివాడు చేసింది. 3వ చూద్దాం ఏం చేసింది. చదవండి. 27వ వచనంలో ఆయన ఒడ్డున దిగినప్పుడు 8వ అధ్యాయము 27వ వచనము. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు బహుకాలం నుండి వారికి ఏం లేవు. ఏమైంది? 3వ స్థితి, బట్టలు లేవు. అమ్మ నాన్న
నా కొడుకు ఈ బట్టలు వేసుకుంటే ఎంత అందగాడిగా కనిపిస్తాడు, ఎంత ముద్దుగా ఉంటాడు నా కొడుకు అని వారికి కుట్టించిన ఆ వస్త్రాలు ఏమైపోయాయినా వారి మీద నుండి అది కూడా తీసేశారు, ఒక దిగంబరుగా చేశారు. ఇంకా అంతకంటే అవమానకరమైన జీవిత దిగజాన స్థితి ఉండదు. వాడు బట్టలేక తిరుగుతున్నాడు. ఊహించలేదు తమ్ముడు, ఆ స్థితికి నువ్వు రాకముందే చెలిమ, అలాంటి స్థితిని జీవితంలో నీవు ఎదుర్కోకముందే ప్రభుని ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే వారు నిన్ను ఆ స్థితిలో నిన్ను చూడకుండా, సాతాను చేయకుండా నిన్ను విడుదల చేయడానికి ప్రభుని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నేను ఒక చిన్న విషయం చెప్పి ఇంకో నల్గొండలో నేను పాస్టర్గా వెళ్ళిన మొదటి కొన్ని రోజులు ఒక ఇంటికి వెళ్ళాను. చాలా ఆత్మీయత అక్కడ నల్గొండ. ఆమెకి 7 కొడుకులు, ఒక కుమార్తె. వరుసగా ఎంత గొప్పగా చెప్పుకుంటుందంటే, ఇగో వీడు నా పెద్ద కొడుకు, వీడు నా 3వ కొడుకు, 4వ కొడుకు, థామస్ అని వాడిని పిలిచి వీడు 2వ కొడుకు అని అందరిని పిలుస్తూ చివరి బిడ్డని పిలిచి బిడ్డ దాన్ని పిలిచి తెచ్చాడు. పరిచయం చేసింది. కానీ నేను అడిగాను, అమ్మా నీ 2వ కొడుకు ఏడమ్మా అని అడిగాను. నాన్న, నువ్వు నా కొడుకు ఒక కొడుకు నేను దాచిపెట్టాను. వాడు ఆ గదిలో చీకటి గదిలో వాడు ఇచ్చేవాడుగా సాగుతుంది. మా మాట అడిగానమ్మా, నీ భర్త ఏం చేస్తాను? అయ్యా, మీరు ఎదురు ఆమెను ప్రేమించి ఆమె అకస్మాత్తుగా వీన్ని కాదని ఆమె ఇంకొకరిని పెళ్లి చేస్తుంది. వీరు పిచ్చుడైపోయి వాడు ఆ గదికి వాడు బంధింపబడ్డారు. ఒక దినం ఆ గదిలో నుండి వచ్చాడు. ఎండాకాలం ఒక పూట బడి. వీళ్ళ నాన్న, నా భర్త స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్ అయిపోయి మధ్యాహ్నం వేళలో వస్తున్నాడు. కొడుకు ఇంట్లోకి వెళ్ళి వారు బట్టలు లేక బస్ స్టాండ్ దగ్గర పరిగెత్తుతూ తెచ్చి అక్కడనే గుండె పోటు చనిపోయాడు నా భర్త. దిగంబరిగా ఇక ఒక తండ్రి శరీర బట్టలు చూడలేక లేవని దిగంబరిగా చూస్తే అలా బాధపడ్డారే. నీ ఆత్మీయ వస్త్రాలు ఈ దినమున ఎక్కడ వదిలేసావు చెల్లి? నీ ఆత్మీయ ప్రశస్త వస్త్రాలు నీవు ఎక్కడ వదిలేసావు తమ్ముడు? ఈ లోక తండ్రి తల్లి కంటే ప్రేమించే గొప్ప తండ్రి పరలోకపు యేసయ్య. ఆ యేసయ్య బాధపడగా నీవు ఆత్మీయంగా దిగంబరుగా నీవు ఉంటున్న నిన్ను చూచి దినమున యేసయ్య బాధపడగా
ఎక్కడ వదిలేశాం? జ్ఞాపకం చేసుకో. ఏ గార్డెన్ ప్లేస్ వేసాము, ఏ పార్కులు వదిలేశాము? నీ ప్రశస్త పరిశుద్ధ ప్రార్థన వస్త్రం ఏ సైట్ సీయింగ్ ప్లేస్ లో వదిలేశాము? నాలుగో దశ మళ్ళా మార్కు సువార్త 4-5 అధ్యాయానికి రండి. వాడు రాళ్ళతో ఏం చేసుకుంటాడు? థ్యాంక్ యూ. అంటే వీడిని చివరికి వీడే ప్రాణం మీద విరక్తి చెంది వాడే చంపుకుంటున్నాడు. చివరికి చేతిలో రాళ్ళు పెట్టి వాడే గాయపరుచుకుంటున్నాడు. ఆత్మహత్య. చాలా పర్యాయాలు యవ్వన బిడ్డలు వారికి జరగకూడనిది జరిగినప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, సాధించుకోవాలని అనుకున్నప్పుడు సాధించుకోలేనప్పుడు వారు ఇంట్లో ఏదో ఒక పొరపాటున ఆవేశంలో అమ్మ నాన్న అంటే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఆత్మహత్య. వెంటనే సాతాను వెంటనే కేసునాయన తప్పను, అగ్గి పెట్టెను, బ్లేడో, కత్తిలో ఏదో ఒకటి పెట్టేస్తుంది. లేదా నీళ్ళ దగ్గరికి తీసుకుపోయి బాయిలోనో వీడిని అనుకుంటుండేది రాళ్ళు పెట్టేసి చంపుకోరా, నువ్వు చంపుకో. చూడండి, ఒక్క చిన్న చోటు సాతానుడికి వాళ్ళ జీవితంలో వచ్చింది. ఈ దినాలలో ఎంతో మంది బిడ్డలు ఒక చిన్న చోటికి రమ్మని పోయినప్పుడు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మీ మీద ఎవరు కేసు పెట్టలేదుగా, ఎందుకంటే మీరే చంపుకుంటారు. సాతానుడు ఎంత కేర్ఫుల్ అంటే మన ఎవరి మీద నింద రాకుండా నీకు నీవే చంపుకునేటట్టు నిన్నే ఇచ్చేస్తున్నారు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చాలా కాలం క్రితం, అతడు చాలా పెద్ద ప్రొఫెసర్. అతని కొడుకు చదువుకుంటున్నప్పుడు అతడు మత్తు గోళీలకు అలవాటు. సాధారణంగా ఇప్పుడు యవనస్తులో ఉన్న పెద్ద ఇది శోధన డ్రగ్స్. ఈ డ్రగ్స్కి అలవాటైపోయిన వాడు ప్రొఫెసర్ కనుక్కున్నాడు. అతనికి చదువు చెప్పే ప్రొఫెసర్. అవి తండ్రి కూడా ఒక ప్రొఫెసర్ కదా, నా లాంటి కొడుకు అనుకొని తండ్రికి చెప్పి పిలిపించి, సార్ నీ కొడుకు ఇదిగో ఈ మత్తు గోళీలకు అలవాటైపోయాడు సార్. వంశంలో ఏం పెట్టింది ఇప్పుడు సాతానుడు? గెరాసినాలో వంశంతో రాళ్ళు పెట్టింది, వీని చేతుల్లో మత్తు గోళీలు పెట్టాడు. తండ్రి తీసుకుని వెళ్ళి ఆవేశంతో వాని ఇంట్లో వానికున్న గదిలోకి వాని జోబులో ఉన్న మత్తు గోళీలు తీసేసాడు. వాని రూమ్లో ఉన్న మత్తు గోళీలన్నీ తీసి మొత్తం ఆ పిల్లవని ఆ యవనస్తుని గదిలో వేసేసాడు. వేసాక రాత్రి 7-8 గంటలకు భోజనానికి తలుపు తీస్తే వారు చనిపోయి రక్తం మడుగులో. ఒక చిన్న వేడి ముక్క తీసుకొని గొంతుకు
కోసుకొని వాడు చనిపోయినాడు. మత్తు బలిలో తీసుకోలేక దానికి బానిసై వాడికి బ్రతకలేనని ఏడుతో గొంతు పోసేసుకొచ్చాడు. చెల్లిదండ్రులు ఏ దినమున అలాంటి స్థితి రాకుండా అందుకనే ప్రభువు దగ్గరికి ఎదురుగా తీసుకొచ్చాడు. ఆ కెరాసినాలో రాళ్ళతో కొట్టుకొని వాడు చనిపోకుంటే యేసు ప్రభు ఆ కెరాసిన తీరం దగ్గరికి వాడికి వచ్చాడు. వాడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. నువ్వు వస్తావైతే వాడు వచ్చినందుకు వాడు విడుదల పొందాడు. ఆ గిరాసినాలో ఇక వాడు సాతానుకు సంబంధించిన వాడిగా లేడు, కానీ 10 ఊర్లలో డెకపోలిలో యేసుకు సంబంధించిన వాడుగా వాడి జీవితము మారిపోయింది. వాడు ఇంటిలోకి దయ్యం పట్టిన వాడుగా వచ్చాడు, కానీ అదే ఇంటిలోకి వాడు యేసు కుమారుడుగా వెళ్ళాడు. వాడు సమాధుల దగ్గరికి సాక్ష్యం లేకుండా వచ్చాడు, కానీ వాడు అదే సమాధుల నుండి వాడు 10 పట్టణాలకు వెళ్ళి వాడు సాక్ష్యంతో పోయాడు. ఇది నన్ను సాక్ష్యంతో పోవాలని అందుకే తెచ్చాడు. నువ్వు ఈ స్థలముల నుండి ఒక సాక్ష్యంతో నువ్వు వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. బట్టలు లేని వాడు అందరూ వారి బట్టలు లేని వాడుగా చూశారు, కానీ వాడు తిరిగి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వాడు బట్టలు కట్టుబడి మనస్సు మంచుకున్న వాడిగా వాడిని చూశారు. డిఫరెంట్ పర్సన్. నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన వేరే వ్యక్తిగా చూడాలని ఆశపడుతున్నావా? ఆ గెరాసినాలో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోవాలని ఆశపడుతున్నావా? మమ్మీ అందరూ యేసు ప్రభుని వెళ్ళిపోవాలి, అందరూ యేసు ప్రభుని వెళ్ళిపోవాలి, కానీ నీకు మాత్రం యేసు నేను నీతో ఉంటాను. యేసయ్యా నేను నీతో. దిస్ ఈస్ యువర్ డే టు చూస్. ఎవరితో పొమ్మనే జనాంగంతో ఉంటాను, లేదా నీ జీవితంలో నిన్ను సాతాను బంధించిన బంధకాల నుండి నీకు నీవు విడిపించుకోలేక, ఎవరు విడిపించలేక, గెరాసినాలో ఎవరు విడిపించలేకపోయినా ఆ గెరాసినాలో వాని విమోచకుడుగా విమోచించిన ఆ యేసుతో ఉండాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ యువర్ చాయిస్ టుడే? ఈ ఉదయకాలంలో నీ చాయిస్ ఏంటి? వాడంటాడు, ప్రభు మనకు అనిపించింది చాలా తీసేగా నువ్వు ఉంటే చాలా పాడతాను కదా. ఒకవేళ నిజంగా నీ పాట వస్తుండొచ్చు, పాట వచ్చినందుకు పాడు. నిజంగా వేసాయా నా ఎవరైనా చేస్తుంటే చాలా ఆ పాట పాడడం నాకు చాలు యేసయ్యా.